హలో గాయ్స్ అందరికీ హలో హాయ్. ఇక్కడ నేను ఎగ్ పుల్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నా. ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీ, కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర, ఎగ్స్ బాయిల్ చేసి పెట్టా, చింతపండు మంచిగా వాష్ చేసి పెట్టుకున్న, హోల్ గరం మసాలా, స్పైసెస్. వీటన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత కొంచెం స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నా ఎగ్స్ ఫ్రై చేయడానికి. కొంచెం అందులో ఆయిల్లో పసుపు వేసి ఎగ్స్ ఫ్రై చేయాలి. మరి వైట్ ఎగ్స్ బాయిల్ అయిన ఎగ్స్ అలానే వేస్తే బాగోదు. ఇక్కడ కొంచెం కలర్ బాగుంటుంది అండ్ ఎగ్స్ కూడా తినడానికి చూడడానికి చాలా బాగుంటాయి. అందుకని నేను ఎగ్స్ ఫ్రై చేస్తాను అండ్ ఇక్కడ ఫ్రై చేస్తున్నా. వచ్చాయి ఎగ్స్ ఫ్రై అయిపోయాయి. సైడ్కి తీసేస్తున్నా వాటన్నింటిని. అదే ఆయిల్లో మసాలా స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నా. ఇలాచి, లవంగా, చెక్క, లీవ్స్ అండ్ ఇక్కడ కొంచెం కరివేపాకు వేసా. అందులోనే గ్రీన్ చిల్లీ వేసేసా. ఇవి మంచి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ వేసా అండ్ ఇక్కడ ఆనియన్స్ మగ్గిపోతున్నాయి. మోస్ట్లీ ఇంకా చాలా టైం పడుతుంది మగ్గడానికి. ఒక 5-10 మినిట్స్ అలానే మెత్తగా కావాలి. మొత్తం ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోతేనే అప్పుడు గ్రేవీ కొంచెం బాగా వస్తుంది మనకి. అక్కడ అందులో ఎగ్స్ ఫ్రై చేయడానికి కొంచెం పసుపు వేసా అండ్ ఇక్కడ కొంచెం పసుపు వేస్తున్నా. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక టమాటో వేస్తున్నా. టమాటో, ఆనియన్ అవన్నీ మగ్గబెట్టాలి మంచిగా. తర్వాత ఇందులో కారం యాడ్ చేస్తున్నా. కారం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఆనియన్, టమాటో అవన్నీ ఆ కారంతో పాటు మంచిగా ఉడికిపోవాలి. అండ్ ఇక్కడ ఇప్పుడు ఆనియన్ కొంచెం చింతపండు పులుసు కావాల్సింది. అండ్ ఇక్కడ ఇలా గ్రేవీ మంచిగా దగ్గరికి రావాలి. అప్పుడు ఎగ్స్ యాడ్ చేయాలి అందులో అండ్ కొత్తిమీర. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మై యమ్మీ ఎగ్ పులుసు రెడీ. చాలా బాగా వచ్చింది ఎగ్ పులుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా తినేయడమే.